గైస్ మరో కంపెనీ బోర్డు తిప్పేసింది. సినర్జీ యూనివర్సల్ కంపెనీ కౌరీల్స్. అండ్ అయితే ఇక్కడ దాదాపు కొంతమంది చెప్పిన విషయాన్ని ప్రకారం 500 మంది దగ్గర దాదాపు 2.5 లక్షల వరకు వసూలు చేసి అండ్ జాయిన్ అయిన కాడి నుంచి అసలు ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదంట. అండ్ తర్వాత వచ్చేసి ఆఫీస్కి వస్తే మేనేజర్లు ఎవరు లేరంట. అండ్ తర్వాత ఇంకొంతమంది 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు పే చేశారంట. అండ్ తర్వాత ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే గట్టిగా మాట్లాడితే దానికి సంబంధించి ఫేక్ చెక్స్ ప్రొవైడ్ చేశారంట. అండ్ అట్ ది సేమ్ టైం అందరూ కలిసి అప్రాక్సిమేట్లీ 20 కోట్ల వరకు కట్టారంట. ఇది జరిగింది వెరీ రీసెంట్గానే. అండ్ ఇప్పుడు 8th అంటే నేను చేసేటప్పుడు ఇది జరిగిన ఇన్సిడెంట్ జరిగింది, అవన్నీ వార్తల్లో వచ్చింది ట్యూస్డే October 8th. అండ్ నేను 9th రోజు ఈ వీడియో చేస్తున్నాను. మోస్ట్లీ ఇది 10th రోజు రిలీజ్ అవ్వచ్చు ఈ వీడియో అనేది. అండ్ ఇక్కడ ఇంకా చాలా కంపెనీలు మూతపడుతున్నాయి. ఇంకెప్పుడు మనం మారేది? సింపుల్ థింగ్, వాళ్ళు ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయంట వాళ్ళ మీద. ఇంకా పూర్తి వివరాలు మనం చూస్తే గీగిల్ జెట్ కంపెనీ, అంతకుముందు చూస్తే ఇనోహబ్, ఇంకా లిస్ట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇంకో కంపెనీ కూడా ఉంది, దాని గురించి నేను పూర్తి వివరాలు సేకరిస్తున్నాను, నేమ్తో సహా ఏం చేస్తున్నారు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను త్వరలో మీకు అప్డేట్ చేస్తాను. నా లిస్ట్లో ఉంది. మోస్ట్లీ ఈ సాటర్డే ఈవినింగ్ 4 PM దాని గురించి ఖచ్చితంగా వస్తుంది. అది చాలా పెద్ద ఫ్రాడ్ చేస్తున్న కంపెనీ, చాలా అఫీషియల్గా అన్అఫీషియల్ థింగ్స్ చేస్తున్న కంపెనీ. దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పనిలో ఉన్నాను. అండ్ వెరీ సూన్ దాని గురించి నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. దట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ గచ్చిబౌలి. ఓకే, బాజా ఉంది, నేను చెప్తాను. అంటే నాకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను గ్యాదర్ చేసే పనిలో ఉన్నాను, మన టీము. సో డెఫినెట్లీ దాని గురించి నేను అప్డేట్ చేస్తాను. అరే ఇంకెంతకాలం మనం మారేది? ఇంకెప్పుడు? అరే 2.5 లక్ష ఒక కంపెనీకి ఇట్లా జాబ్ కోసం కట్టే బదులు అదే 2.5 లక్ష మీరు మంచిగా స్కిల్స్ నేర్చుకోవడానికి ఎందుకు కట్టకూడదు? 1 లక్ష రూపాయలు లేకపోతే ఒక 50,000 లేకపోతే మన ఫ్రీ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నాం, ఆ ఫ్రీ కోర్సులో నేర్చుకుంటూ మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకుంటుంటే మీరే జాబ్ క్రాక్ చేసుకోవచ్చు కదా. ఆలోచించాలి మనం ఎందుకు ఇలా చేస్తున్నాము, ఏం జరుగుతూ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, లేకపోతే తర్వాత 6 నెలలు జీతం ఇవ్వలేదంట, ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డబ్బు ఇచ్చారని బాధపడుతున్నారు. డబ్బులు కట్టినారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి డబ్బులు ఇచ్చినప్పుడు షార్ట్ కట్ కోసం ఎందుకు ఖర్చు పెట్టావు నువ్వు? ఎవరిది మిస్టేక్? నీదే మిస్టేక్. డబ్బులు కట్టే వాళ్ళదే మిస్టేక్. ఒక పక్క దీని గురించి అవేర్నెస్ వీడియోలు చేస్తూనే ఉన్నాము, దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము, అయినా మళ్ళీ తల్లిదండ్రులు కష్టపడి తీసుకున్న డబ్బులు, కష్టపడిన డబ్బులు ఇట్లా మోసం చేశారంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళిందే నువ్వు. ప్రతి ఒక్క స్టూడెంట్ దీని గురించి ఆలోచించాలి. జాబులు కరోనా తర్వాత, పాండమిక్ తర్వాత ఏదైతే జాబులు రావట్లేదని షార్ట్ కట్ కోసం వెతుకుతూ ఉన్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్, నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. కొంచెం టైం తీసుకోండి, మంచి కోర్స్ నేర్చుకోండి. అండ్ రీసెంట్ డేస్లో ఒక స్టూడెంట్ లక్నో నుంచి ఇక్కడికి వచ్చాడు, హైదరాబాద్కి. లక్నో నుంచి ఇక్కడికి వచ్చి డేటా అనలిస్ట్ కోర్స్ నేర్చుకొని, తక్కువ కోడింగ్ ఉన్నది నేర్చుకొని మంచి జాబ్ తెచ్చుకున్నాడు. 5 monthsలో జాబ్ తెచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి? లక్నో నుంచి ఇక్కడికి వచ్చాడు అతని గురించి కూడా నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. మోస్ట్లీ రేపు మీకు మార్నింగ్ అంటే ఆల్రెడీ వీడియో రిలీజ్ అయ్యి ఉండొచ్చు, ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి. ఒకసారి ఆలోచించండి. ఓకే, ఇంకా చాలా కంపెనీస్ రాబోతున్నాయి, ఇంకా చాలా కోట్ల ఫ్రాడ్ జరగబోతుంది. ఇదైతే నిజం పక్కా. ఇది హైదరాబాద్ సంబంధించిన విషయం. బెంగళూరులో అంతకు మించి ఉంది. నిన్న ఒక కంపెనీలో ఫాక్స్కాన్ అనే కంపెనీలో అంటే కంపెనీ చేసిందని కాదు, దానికి సంబంధించిన ఆ కంపెనీ పేరుతో వేరే వాళ్ళు ఎవరో డబ్బులు కట్టమని అడిగారు. 20,000 ముందు కట్టాలంట, తర్వాత 1.33 కట్టాలంట. అది కూడా నేను వీడియో మన దాంట్లో చేశాను, అవేర్నెస్. దాని గురించి కూడా అందరికీ అవేర్నెస్ రావాలని నేను దాని గురించి కూడా అప్డేట్ చేశాను. బట్ స్టిల్ ఇంకా మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. ఆలోచన చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.